హలో అండి, నా పేరు శోభారాణి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా హెయిర్ స్టైల్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. సో అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం మరి. సో ఇదేంటంటే సింపుల్ టెక్నిక్తో, అంటే మనకి చాలా ఈజీగా ఉండే హెయిర్ స్టైల్స్ 2-3 మిక్స్ చేసి ఒక హెయిర్ స్టైల్ కింద పెట్టామన్నమాట. సో ఇది సింపుల్గా ఉంటుంది, చాలా లేటెస్ట్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా మరి. ఇప్పుడు ఈ అమ్మాయి హెయిర్ చూసారంటే చాలా లెంగ్తీగా ఉంది కదండి. ఈ లెంగ్తీగా ఉండే వాళ్ళకి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోవాలంటే ఫస్ట్ మనం చిక్కులు లేకుండా నీట్గా కోంబింగ్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, అప్పర్ పోర్షన్లో కరెక్ట్గా ఈ సెంటర్ పోర్షన్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా అంటే లెఫ్ట్ రైట్ మధ్యలో కొంచెం స్పేస్ విడిచిపెట్టేసి లెఫ్ట్ వైపు వచ్చేసి ఈ విధంగా చిన్నపాటి హెయిర్ తీసుకుందాము. తీసుకుని దీనిని 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని మనం రెగ్యులర్గా ఏ విధంగా ప్రతిరోజు అల్లుకుంటామో అదే విధంగా అల్లేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారా, ఈ మాత్రం హెయిర్ తీసుకున్నాను. దీన్ని వచ్చేసి మనకి మామూలు జడ మాదిరిగానే అల్లుతాను. ఇక్కడ 3 పాయల కింద డివైడ్ చేస్తున్నాను. చేసేసి మామూలు జడ. ఓకే, ఇది లెంగ్త్ అంతా కూడా అవసరం లేదు, కొద్దిగా అల్లుకుంటే సరిపోతుంది మనకి. సో ఈ విధంగా మామూలుగా అల్లేస్తున్నాను. కావలసిన సరిపడినంత మాత్రమే అల్లుకోవచ్చు. ఓకే, ఇంతవరకు ఆపేద్దాం. ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. సేమ్ వే ఇప్పుడు ఎలా వేసామో రెండో వైపు కూడా అదే మాదిరిగా వేద్దాం. రెండో వైపు కూడా అంటే మనకి కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు చూసారా పక్కనే కాకుండా ఇటువైపు మాట. ఇప్పుడు లెఫ్ట్లో తీసాను, రైట్లో తీసినాను. ఈ మాత్రం స్పేస్ ఉంచుదాం. ఇక్కడ ఈ మాత్రం స్పేస్ ఉంచి సేమ్ వే, సేమ్ అది ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అదే విధంగా అక్కడే స్టార్ట్ చేస్తున్నాము. కొద్దిపాటి హెయిర్ మాత్రమే తీసుకున్నాను. సో ఇటువైపు కూడా మనం సేమ్ మామూలుగా 3 పాయలు తీసుకుని మామూలు జడ అల్లేద్దాం. ఫస్ట్ ఎంతవరకు వేసామో అంతవరకు వేసేసి దాంతోపాటు సమానంగానే రబ్బర్ బ్యాండ్స్ మనం పెట్టేసుకుందాం. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇంతవరకు మనం ఏం చేసామంటే, మనకి 2 పార్ట్స్ తీసుకుని మామూలు జడలు 2 మాదిరిగా అల్లుకున్నాము. కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి అల్లుకున్నమాట. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం హెయిర్ స్టైల్ వేస్తాము. సో ఇవి అడ్డుగా ఉంటాయి కాబట్టి దీన్ని రెండింటిని పైన పెట్టేసి ఒక క్లిప్తో లాక్ వేసేద్దాం. ఇక్కడ ఏదైనా ఒక క్లిప్తో మనకి అడ్డు లేకుండా ఈ విధంగా పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే, మనకి ఈ రిమైనింగ్ హెయిర్ అని చూసా రెండింటికి మధ్య భాగంలో ఉంది కదా హెయిర్, దీన్ని కొంచెం తీసుకుందాం. ఇలా ఈ విధంగా తీసుకుందాం దీన్ని. ఓకే, ఈ విధంగా తీసుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే, తీసుకున్న హెయిర్ని అగైన్ మళ్ళీ 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఈ మధ్యలో కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి మళ్ళీ 2 భాగాల కింద డివైడ్ చేద్దాం. 2 భాగాల కింద డివైడ్ చేద్దాం ఇలా. ఓకే, డివైడ్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక పక్క నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా ఒక ప్రక్క నుంచి కొద్దిపాటి హెయిర్ ఇలా తీసుకున్నాను. ఈ 2 పాయలు కింద నుంచి తీసుకొచ్చాను. ఫస్ట్ పాయ కింద నుంచి తీసుకొచ్చి రెండవ పాయ వచ్చి పై నుంచి తీసుకొచ్చా ఇలా. ఓకే, చూస్తున్నారు కదా, ఇంతవరకు ఒక చాప అల్లికలాగే అల్లాను ఇక్కడ. తర్వాత ఏం చేస్తామంటే, దీన్ని సపోర్ట్ తీసుకుని ఇటుపక్క నుంచి కూడా కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఒకవైపు నుంచి తీసుకున్నాం కదండి, సేమ్ వే అలానే ఇటువైపు కూడా హెయిర్ తీసుకుందాం. తీసుకుని ప్రీవియస్ హెయిర్తో రెండింటినీ కలిపిద్దాం. మనం అటుపక్క నుంచి తీసుకున్న హెయిర్, దీన్ని రెండింటిని కలిపేసి ఈ రెండింటిని మనం తీసుకున్న పాయని కింద నుంచి ఇలా తిప్పుకొద్దాం. చూడండి, ఇలా చూసారా, ఇలా ఈ విధంగా. అంటే ఈ పాయ చుట్టూ మనం లాక్ వేసేసామన్నమాట ఇలా. సో ఇప్పుడు 2 పాయలు కలిపేసి ఈ విధంగా వచ్చినాయి ఇలా. ఇప్పుడు చూసారా ఇలా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇది పైకి ఉంది కదా ఈ పాయ, దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఈ పాయ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఈ పాయ తీసుకున్న తర్వాత ఈ రెండింటిని మళ్ళీ కలిపేస్తా. చూస్తున్నారా, ఈ రెండింటిని మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను. ఈ విధంగా కలిపేస్తున్నా. కలుపుతూ ఎలా కలుపుతున్నాను, ప్రీవియస్ మనకి ఇంకొక పాయ ఉంది కదా, దాన్ని రోల్ చేస్తూ, అంటే దాని కింద నుంచి ఇలా కలుపుతున్నాను. చూడండి, దాన్ని ట్విస్ట్ చేస్తున్నట్టు వస్తుంది. చూసారా, ఈ విధంగా వస్తుంది. ఓకే, అంటే మధ్యలో ఉన్న 2 పాయల్ని రోల్ చేసుకుంటూ వస్తున్నాయి. అంటే పాయలు అక్కడ కనిపించవు మనకి. మనం మధ్యలో తీసుకున్న పాయలు అయితే కనిపించవు. ఓకే, 2 వైపుల నుంచే వచ్చిన దాంతో మనం చుడుతూ వస్తున్నాం అన్నమాట. ఒకసారి ఇటువైపు, ఒకసారి అటువైపు. ఇదే విధంగా మనం ఇంతవరకు వచ్చేసి చూద్దాం ఎలా ఉంటుందో.
సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం అప్ టు ఇంతవరకు మాత్రమే అల్లుకుంటాము. అల్లుకున్న తర్వాత మళ్ళీ ఊడిపోకుండా ఉండాలంటే రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేస్తున్నాము. ఇక్కడ మధ్యలోంచి మనం ఇందాక ఏం చేసాము, 2 పాయలు తీసుకున్నాము. 2 పాయల్ని మనకి సైడ్ నుంచి తీసుకున్న పాయల్ని మనం రోల్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే మధ్యలో మనం తీసుకున్న పాయలు అయితే కనిపించట్లేదు. సెంటర్ వచ్చేసి ఎలా ఉంటుంది, ఓన్లీ మనకి రోల్స్ల మాదిరిగానే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఒకసారి మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఈ రోల్స్ అన్నిటిని ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇది ఒక చిన్న జడలా వచ్చింది ఇక్కడ ఈ రోల్స్తో. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ప్రీవియస్గా 2 జడలు అల్లుకుని రెడీగా ఉంచుకున్నాం. ఈ 2 జడల్ని కిందకి మనం దింపుతాం అన్నమాట ఇలా. సో దీన్ని మనం రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. 2 జడలు మనం అల్లుకున్న రోల్స్ కలిపేసి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో 3టిని కలిపేసి ఇలా లాక్ వేసేద్దాం. ఇప్పుడు ఫైనల్గా టోటల్ అంతా కలిపేసి ఒక పోనీ టైల్ తయారైపోయింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం ఈ పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఒక పార్ట్ పక్కన పెట్టేసి ఈ పార్ట్ని మనం చక్కగా అల్లుకుందాం. మనం ఫస్ట్ ఒక పక్క నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఇలా పోనీని 2 పార్ట్స్ చేసాము. 2 పార్ట్స్ చేసిన దాంట్లో 1 సైడ్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకున్నాము. తీసుకుని దాన్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఇలా అంటే మామూలు అల్లికలు అల్లుతున్నాను, ఒక 2-3 అల్లికలు వచ్చేంత వరకు. తర్వాత వచ్చేసి రిమైనింగ్ హెయిర్లోంచి మనం కొద్దిపాటి హెయిర్ని సపోర్టింగ్ తీసుకుంటాం అన్నమాట. ఇది 2-3 అల్లికలు అవినాయి కదా, ఇక్కడ నుంచి నేను సపోర్ట్ తీసుకుంటాను. సపోర్ట్ ఇప్పుడు చూసారా, ఇంతవరకు మామూలు అల్లికలు లేను. సపోర్ట్ తీసుకోవడం అంటే ఇక్కడ నుంచి ఈ విధంగా సన్న సన్న పాయలు మాదిరిగా తీసుకుంటా. సపోర్ట్ ఎలా తీసుకుంటామంటే మనకి కంప్లీట్గా హెయిర్ అంతా అయిపోయే వరకు ఇలా. సరే, చివరి వరకు అల్లేద్దాం. చివరి వరకు అంటే మనకి ఎంతవరకు అయితే రిమైనింగ్ హెయిర్ అంటే ఏంటి, ఇక్కడ మనకి పోనీటైల్లోని హాఫ్ మనం ప్రిపేర్ చేసుకున్న పోనీటైల్ నుంచి హాఫ్ రిమైనింగ్ హెయిర్ అంతా అయ్యే వరకు ఈ విధంగా అల్లేద్దాం. ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఒక రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేసుకుంటాం చివర. సేమ్ వే ఇటువైపు కూడా ఇలానే అల్లేద్దాం. హెయిర్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఈ విధంగా అల్లేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, మనకి ఫైనల్గా వచ్చేసి ఇలా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ మనం సహాయంతో లాక్ వేసేసాము, రెండింటిని ఊడిపోకుండా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిని అగైన్ మళ్ళీ ఇంకొక రబ్బర్ బ్యాండ్ ఎంతవరకు సపోర్టింగ్ అంటే మనకి పాయిల్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు మనకి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుందాం. రెండింటిని కలిపేసి ఇలా రబ్బర్ బ్యాండ్ పెడదాం. రిమైనింగ్ వచ్చి అలాగే మనం అల్లేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం కాబట్టి ఈ పాయిలు ఎక్కడైతే కనిపిస్తాయో అంతవరకు మనం పెట్టేసుకున్నాం ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పాయల్ని ఈ పాయ ఇటువైపుకి మనకి కనిపించకుండా లోపలికి ఇలా క్లోజ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే మనం ఒక పిన్ సహాయంతో ఈ విధంగా ఒక పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం. చిన్నగా చేసేసి రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసేద్దాం. ఓకే, ఇదేం చేస్తామంటే దీని బ్యాక్ సైడ్ కనిపించకుండా ఒక చిన్న పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం. చిన్న చిన్న చంపిన్లు ఉంటాయి కదా, ఈ చంపిన్లతో మనం ఈ విధంగా రెండింటిని కలిపేసి ఇలా లాక్ చేసేస్తే లాక్ అయిపోతుంది. ఓకే, ఫైనల్లో మనం సెట్ చేద్దాం. సో సేమ్ వే ఇది కూడా అలానే చేద్దాం ఇప్పుడు. సో ఓకే అండి, ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి ఫైనల్లో వచ్చేసి ఈ విధంగా లాక్ పెట్టేసాము, కనిపించకుండా పిన్ పెట్టేసాము. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి ఇలా ఓపెన్ చేసి రెండింటిని మనకి ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఒక పిన్ సహాయంతో లాక్ వేసేద్దాం ఇక్కడ. ఓకే, సేమ్ వే ఇటువైపు కూడా ఇదే విధంగా చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న టాటూని తీసుకొచ్చి మనకి పైన ఈ ప్లేస్లో మనకి చిన్న గ్యాప్ కనిపిస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో మనం చక్కగా ఒక టాటూతో మనం డెకరేట్ చేద్దాం. ఇలా సింపుల్గా ఇక్కడ ఒక టాటూ ఉంది. ఇప్పుడు చూస్తున్నారా, ఈ విధంగా మనకి ఏ విధంగా వచ్చిందో కూడా మనకి అర్థం కాదు. ఏదైనా స్పెషల్ అకేషన్లో మనకి ప్రత్యేక సందర్భాల్లో అయితే చక్కగా ఇది చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ హెయిర్ స్టైల్.